Students, welcome to Arthashastra Civils Academy. I am very proud today to announce the launch of UPSC Civil Service Examinations Prelims 2025 Complete Test Series. Arthashastra Civils Academy అనే పేరులోనే you all know the objective of this organization. The objective of this organization is to create strong, moral, ethical bureaucrats for the development of this great nation. మరి ఆ దిశగానే the first step towards UPSC we are making is to launch the test series for 2025 prelims. 2025 prelims మీరు కనుక చూసుకుంటే రైట్ ఇట్ ఈస్ ఆన్ May 25th. May 25th, 2025. సుమారుగా 10 లక్షల మంది అప్లై చేసే ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఆఖరి విజయంగా ఒక 1000 మంది నిలుస్తారు. ఈ 1000 మందిలో మీరు ఉండాలి అంటే మీ తొలి అడుగు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ క్వాలిఫై అయ్యాక పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ మూడిట్లో టఫెస్ట్ ఎగ్జామ్ ఏది సార్ అంటే ప్రిలిమ్స్ అనే చెప్పుకుంటాం. ఎందుకు? సుమారుగా 10 లక్షల మంది అప్లై చేసి 6 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే ఈ 6 లక్షల మందిలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే సంఖ్య 10,000 కంటే ఎక్కువగా ఉండదు. పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నా ప్రిలిమ్స్ పాస్ పర్సంటేజే చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని మంది చాలా ఈజీగా ప్రిలిమ్స్ పాస్ అయిపోతారు. కొన్ని మంది చాలా కష్టంగా ప్రిలిమ్స్ పాస్ అవుతారు. నా స్టూడెంట్స్ ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో చాలా మంది ప్రిలిమ్స్ పాస్ అవ్వడం జరిగింది. చాలా మంచి మార్క్స్తో పాస్ అయ్యారు. మరి ఈ యూపీఎస్సి ప్రిలిమ్స్ మీరు కూడా క్వాలిఫై అవ్వాలి అని అంటే యూపీఎస్సి ప్యాటర్న్ లో అడిగే ప్రశ్నలు ఎక్కడ ఉంటాయో ఆ టెస్ట్ సిరీస్ అనేది మనం జాయిన్ అవ్వాలి. అది ఎక్కడ ఉంటుంది అంటే ప్రౌడ్గా నేను చెప్తున్నాను, మన అకాడమీలోనే ఉంటుంది, మన ఆ యాప్లోనే ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది మనకి ముఖ్యంగా ఆన్లైన్ ఉంటుంది. మీకు ఆఫ్లైన్ కావాలన్నా కూడా వీ కెన్ ప్రొవైడ్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నాకు కాల్ చేయండి, దీని డీటెయిల్స్ చెప్తాను. కానీ ఈ వీడియోలో మాత్రం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ గురించే మాట్లాడుకుందాం. ఆల్రెడీ కోర్స్ అనేది యాప్లో క్రియేట్ చేసేసాను. షెడ్యూల్ అనేది ఇప్పుడు కూడా చూపిస్తాను. మళ్ళీ షెడ్యూల్ కూడా మీకు యాప్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. సో దట్ ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో May 25th, 2025 రోజు స్టార్ట్ అయ్యే టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఈ టెస్ట్ సిరీస్లో ఏం కవర్ అవుతాయి, అసలు ఎలా ఉంటుంది ఒక్కసారి చూడండి సార్. The features of the test series include it is on par with UPSC syllabus and pattern. మనకి యూపీఎస్సి ఎగ్జామ్ ఎలా చేంజ్ అవుతుంది, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా అడుగుతున్నాడు. ఒకసారేమో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు, ఇంకోసారేమో జీకే బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాడు, ఇంకోసారేమో కరెంట్ అఫైర్స్ లింక్డ్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాడు. ఇది ఒక పక్కనైతే ఒకసారేమో ఆప్షన్స్ ట్రిక్కీగా పెడతాడు, కొన్నిసార్లు అయితే ఆప్షన్స్ మరీ ట్రిక్కీగా పెడతాడు. లాస్ట్ ఇయర్ 2024లో వచ్చినట్టు 2024లో ఆల్మోస్ట్ పేపర్ ఈజ్ లైక్ టెస్టింగ్ యువర్ ఐక్యూ. అందుకే యూపీఎస్సిని మనము అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా చెప్పుకుంటాం. మరి ఈ అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని క్రాక్ చేయాలంటే మనం కూడా అన్ప్రెడిక్టబుల్గానే ఆలోచించాలి, అంటే ఆ విధంగానే ఆలోచించాలి. లాస్ట్ 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు స్టడీ చేసి దానికి అనుకూలంగా ఎక్స్పర్ట్స్ ద్వారా అందరూ కూడా ఆల్మోస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు లేదా ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్తోనే
ఈ యొక్క క్వెషన్ పేపర్స్ అనేవి మనము కంటెంట్ రెడీ చేయించాం. ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో అన్ని యూపీఎస్సీ ఆన్ పార్ క్వెషన్ పేపరే ఉంటుంది. మరి దాంట్లోనే ఎగ్జామ్ అయిపోయాక మీకు 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి రిటన్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది సార్. క్వెషన్ కింద ఒక పీడీఎఫ్ ఇస్తాను. అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిటన్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. రెండోది ఎక్స్‌పర్ట్స్‌తోని వీడియో ఎక్స్‌ప్లనేషన్ గూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో ఎక్స్‌ప్లనేషన్ గూడా ప్రతి ఎగ్జామ్ అయిపోయాక దాని యొక్క వీడియో ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుందన్నమాట. మీనింగ్ ఆన్ పార్ విత్ యూపీఎస్సీ సిలబస్. టార్గెట్ ఈస్ 120 ఔట్ ఆఫ్ 200. సార్ మీరు 150 ప్లస్ అనాలి గదా! 160 ప్లస్ అనాలి గదా! లేదు సార్ 190 ఔట్ ఆఫ్ 200 అనాలి గదా! నేను అలా చెప్పనండి. నేను చాలా ప్రాక్టికల్‌గా ఉంటా. పాలిటీలో 15 క్వెషన్‌లు వచ్చాయనుకోండి. దీంట్లో 12 లేదా 13 ఖచ్చితంగా పెట్టొస్తారని చెప్తా. 100% చెప్తా. ఎందుకు దీంట్లో నాకు నమ్మకం. కానీ ఓవరాల్ సబ్జెక్ట్స్ తీసుకుంటే 120 ప్లస్ ఈస్ ఎ వెరీ గుడ్ మార్క్స్. ఇట్స్ ఎ ప్రాక్టికల్లీ పాసిబుల్ మార్క్స్. మనం ఎప్పుడు ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. మనకి కట్ ఆఫ్ ఎంత ఉంది సార్ 2025, 2024 గదా! 24లో ఒక 1 ఆర్ 2 వరకెళ్ళింది. 2023లో 75 77 ఉంది. 2022లో సమ్ 84 ఉంది. 84, 85, 87 అక్కడే ఆ రేంజ్‌లోనే ఉంది. 85-90 రేంజ్‌లో ఉంటది. ఇప్పుడు కట్ ఆఫ్ అనేది 2024లో 104, 102 ఉంది. ఎందుకు సీసాట్ కొంచెం ఈజీగా వచ్చింది కాబట్టి. 2025లో కట్ ఆఫ్ అనేది 75 నుంచి దీనికి ఇంకో 10 మార్కులు ఎక్స్‌ట్రా ఏసుకోండి. 15 మార్కులు ఏసుకోండి. 120 అంటే దీని మధ్యలోనే ఉంటదిగా. అంటే 75 నుంచి 120 మార్క్స్ మధ్యలోనే ఉంటది. కట్ ఆఫ్ అనేది దీని కింద ఉండదు. దీని పైన ఉండదు. ఇది అర్థమైంది కదా సార్? మనం ఎందుకు కిందల ఆలోచించాలి ఎప్పుడైనా? ఎప్పుడైనా మనకి 120 ప్లస్ ఈస్ ఎ సేఫ్ స్కోర్. ఈస్ ఎ సేఫ్ స్కోర్. అంటే 120 మార్కులు వచ్చే విధంగానే ఈ టెస్ట్ సిరీస్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే ఎన్ని కవర్ చేశానో ఆలోచించండి. MCQs prepared by academic experts from Delhi and Hyderabad. Video explanation on the paper after the exam will be provided. Exam PDF for revision will be provided and made available in a printable format. దీంట్లోనే మనకి చెప్పాను కదా రిటన్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటది. దీంట్లోనే మీకు రిటన్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటది. మళ్ళీ టోటల్‌గా ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి సార్ అంటే 15 ఎగ్జామ్స్ ఉంటాయి సార్. 11 టాపిక్ వైస్ ఎగ్జామ్స్ ఉంటాయి. 4 ఫుల్ లెంగ్త్ ఎగ్జామ్స్ ఉంటాయి. 2 ఎక్స్‌క్లూజివ్ కరెంట్ అఫైర్స్ మీదే ఉంటది. దేర్ ఆర్ 2 ఎగ్జామ్స్ ఎక్స్‌క్లూజివ్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ. అండ్ రేషనల్ ఫ్రేమింగ్ ఆఫ్ ద షెడ్యూల్ అంటే మీకు షెడ్యూల్ చూపిస్తూ చెప్తా. ఎందుకు అంత రేషనాలిటీ అనే పదం యూజ్ చేశానో నేను చెప్తాను. షెడ్యూల్ చూయించాక చెప్తా. బట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వెన్ ఈస్ ఇట్ స్టార్టింగ్? వి ఆర్ స్టార్టింగ్ అవర్ టెస్ట్ సిరీస్ ఫ్రమ్ February 12th, 2025. దట్ ఈస్ యువర్ వెడ్నెస్డే. అంటే ప్రతి వెడ్నెస్డే మీకు ఎగ్జామ్ ఉంటది. ఎప్పుడు ఉంటుంది? 2:30 నుంచి 4:30 వరకు ఉంటుంది. 2:30 to 4:30 PM. 2:30 నుంచి 4:30 PM వరకు మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకి February 12th నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్. ఈ రోజు వెడ్నెస్డే ఈ రోజే లాంచ్ చేస్తున్నాం కదా మనము. సో మీకెందుకు ఈ రోజే లాంచ్ చేస్తున్నానంటే సో దట్ యూ విల్ ప్లాన్. You will plan your strategy. You will plan your preparation. You will plan your schedule in such a way that ప్రతి వెడ్నెస్డే 2:30కి ఈ ఎగ్జామ్ రాయాలి అని అంటే నా యొక్క ప్రణాళిక ఎట్లా ఉండాలి అని చెప్పేసి మీరు ఇప్పటి నుంచి ఆలోచించుకుంటారు. దట్ ఈస్ ద మీనింగ్. మరి వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ క్వెషన్స్ వి విల్ సీ? ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి సార్? డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వెషన్స్ కొన్ని ఉంటాయి. డైరెక్ట్ ఐక్యూ ఇవి 2 కూడా 2024 ప్రిలిమ్స్‌లో ఎక్కువ కాన్సంట్రేట్ చేశాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ మరియు ఇంటర్లింకింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇంటర్లింకింగ్ ఉంటుంది. స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ స్టేట్మెంట్ బేస్డ్‌లో 2 రకాలుగా ఉంటాయి. క్వెషన్‌లోనే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇస్తాడు. లేదా క్వెషన్ అడిగాక మనకి క్వెషన్‌లోనే స్టేట్మెంట్ 1, 2, 3 ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటాడు. అంటే ఇవి 2 డిఫరెంట్ క్వెషన్సే. మళ్ళీ అసర్షన్ రీజన్ బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి సార్. రైట్ ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. అసర్షన్ రీజన్ బేస్డ్ క్వెషన్స్
మీరు ఖచ్చితంగా పెట్టగలుగుతున్నారు అని అంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉన్నట్టు అర్థం. కరెక్ట్, ఇన్‌కరెక్ట్ క్వెషన్స్ ఉంటాయి. మరియు ఆప్షన్ బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి సార్. ఆప్షన్ బేస్డ్ అంటే ఏంటి? ఓన్లీ 1, ఓన్లీ 2 ఇట్లా కాకుండా రైట్ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇదే కాకుండా మ్యాచ్ ద ఫాలోయింగ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వెషన్స్. ఆల్ దిస్ విల్ బి కవర్డ్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అన్ని కూడా మనకు ఉంటాయి. ఓకే, మీకు ఉట్టి టెస్ట్ సిరీస్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఓకే, ఉట్టి టెస్ట్ సిరీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. దాంతో పాటు కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఆశతో లాస్ట్ గత 10 సంవత్సరాలుగా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఏ సబ్ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి అనే ఒక అంశాలు తీసుకొని వచ్చా. ఒకసారి జాగ్రత్తగా ఇది వినండి, ఇది ఫోకస్ చేయండి మీరు బాగా. ఇప్పుడు మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉందనుకోండి సార్. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్, ఎగ్జిక్యూటివ్ అంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నరు మరియు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రైట్, లెజిస్లేచరు, బిల్స్ అవన్నీ, జ్యుడిషియరీ, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇంపార్టెంట్ పార్లమెంటరీ యాక్ట్స్. అంటే ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్, రిపీట్ అయ్యాయి క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యాయి. సో ఈ ఏరియాస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. రిపీట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి సార్. చూడండి, హిస్టరీ, ఐవీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, జైనిజం, బుద్ధిజం కానీ, భక్తి, సూఫిజం కానీ, విజయనగర డైనాసిటీ కానీ, మౌర్యన్ ఎంపైర్ కానీ, కొలోనియలైజేషన్ అంటే బ్రిటిష్ ఎరా కానీ, ఫ్రీడమ్ మూవ్మెంట్స్, అదేవిధంగా ఫేమస్ పర్సనాలిటీస్. ఈ పర్సనాలిటీస్ నుంచి కూడా క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ టైం వస్తుంది మనకి. సో ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ప్రిలిమ్స్. జియోగ్రఫీ చూడండి సార్, రైట్, ఫిజియోగ్రఫీ, రివర్ సిస్టమ్ ఇన్ ఇండియా, క్లైమేటాలజీ, జియోమోగ్రఫీ అండ్ మేజర్ క్రాప్స్ ఇన్ ఇండియా, క్రాప్ ప్యాటర్న్స్, మ్యాప్ బేస్డ్. ఇటువంటి దీన్ని మనము జాగ్రఫీ త్రూ మ్యాప్స్ అని అంటాం. జాగ్రఫీ త్రూ మ్యాప్స్, ఇది కూడా మనము వి హావ్ యాడెడ్ దిస్ ఇన్ టెస్ట్ సిరీస్. మనకి జాగ్రఫీకి సంబంధించిన 2 ఎగ్జామ్స్ ఉంటాయి. దాంట్లో ఒక 30 క్వశ్చన్స్ ఎక్స్క్లూజివ్ గా జాగ్రఫీ త్రూ మ్యాప్సే ఉంటుంది. అదేవిధంగా హ్యూమన్ జాగ్రఫీ కానీ, వరల్డ్ జాగ్రఫీ కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ టెస్ట్ సిరీస్ జాగ్రఫీకి సంబంధించింది. ఎన్వైరన్మెంట్ ఎకాలజీ, దీని నుంచి మనకి మినిమం 10 to 15% క్వశ్చన్స్ వస్తున్నాయిగా. ఎందుకని? ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనే ఎగ్జామ్ కూడా కవర్ అయింది కాబట్టి. బేసిక్స్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ ఎకాలజీ, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్, బయోడైవర్సిటీ, కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంటల్ పాలసీస్ అండ్ యాక్ట్స్, ఇది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఎవ్రీ ఇయర్. ఆర్గనైజేషన్స్, స్పీసీస్ ఇన్ న్యూస్, ఆల్ దీస్ థింగ్స్. మనకి హిమాలయన్ స్పీసీస్ గురించి అడిగాడు లాస్ట్ టైం. హిమాలయన్ స్పీసీస్ గురించి క్వశ్చన్స్ అడిగాడు. దట్ ఈస్ ద మీనింగ్. ఎకనామిక్స్, ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీ, ఎక్స్చేంజ్ రేట్, టాక్సేషన్, ఫిజికల్ పాలసీ అండ్ యూనియన్ బడ్జెట్, ప్లానింగ్, బ్యాంకింగ్, ఏపీఎంసీ యాక్ట్, నాము, ఎంఎస్పి. ఎక్కువగా ఎకానమీకి సంబంధించింది కరెంట్ అఫైర్స్ లోనే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ లింక్డ్ ఎకానమీ ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు, సార్ ఎకానమీకి కరెక్ట్ సోర్స్ దొరకట్లేదు, ప్లీజ్ ఒక సోర్స్ చెప్పండి అని చెప్పి. ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఐ రికమెండ్ ఎనీ క్లాస్ నోట్స్ యాజ్ యువర్ సోర్స్. ఎకానమీ ఎప్పుడైనా ఏదైనా ఒక క్లాస్ నోట్స్ తీసుకోండి. క్లాస్లో ఫ్యాకల్టీ చెప్తే ఏ ఫ్యాకల్టీ అయినా పర్లేదండి, మీ ఇష్టం. ఆ ఫ్యాకల్టీ క్లాస్లో చెప్పేటప్పుడు రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేస్తాడు. సో క్లాస్ నోట్స్ అనేది మీరు చదువుకొని రండి. దానిలో కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, స్టాటిక్ కవర్ అవుతుంది, కన్వెన్షన్ కూడా కవర్ అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, సో ఇవన్నీ మనకి రిపీటెడ్ థీమ్స్ అన్నమాట, రిపీటెడ్ క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్లో. సో ఫిబ్రవరి 12th రోజు, ఇందాక చెప్పిన ఫిబ్రవరి 12th రోజు మనకి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్. సో మరి స్కెడ్యూల్, వాట్ ఈస్ ద స్కెడ్యూల్? రైట్, స్కెడ్యూల్ ఏంటి? ఇందాక చెప్పారు కదా, Feb 12th వెడ్నెస్డే, రైట్. టోటల్ ఎన్ని ఎగ్జామ్స్? టోటల్ 15 టెస్ట్. దానిలో 4 ఫుల్ లెంత్ టెస్ట్, 11 రైట్ టాపిక్ వైజ్ సెక్షనల్ టెస్ట్ కదా. సో ఏది కవర్ అవుతుందో చూద్దాం. ఎన్ని కవర్ అవుతాయి, ఎన్ని ఎంసీక్యూస్ కవర్ అవుతాయి కూడా చెప్తాను మీకు. చలో లుక్ ఎట్ ద స్కెడ్యూల్. ఒకసారి ఫస్ట్ స్కెడ్యూల్ చూడండి. ప్రతి వెనస్డే ఉంటుంది. వెనస్డే ఎప్పుడు ఉంటుంది ఇది? ప్రతి వెనస్డే ఎప్పుడు ఉంటుంది?
2:30 to 4:30, 2:30 to 4:30. ఎప్పటి వరకు? ఫుల్ లెంగ్త్, అది టాపిక్ వైజ్ టెస్ట్ వరకు. సో టెస్ట్ నెంబర్ 1 నుంచి టెస్ట్ నెంబర్ 11 వచ్చేసి మనకి 2:30 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ టెస్ట్ నుంచి 11th టెస్ట్ వరకు ప్రతి టెస్ట్లో 100 మార్కులు ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ కాదు, 100 క్వశ్చన్స్ ఉంటాయి. మరి 100 క్వశ్చన్స్ కదా, 100 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ అంటే 200 మార్క్స్ ఉంటుందన్నమాట. యూపీఎస్సీ ఇచ్చినట్టే 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. సో టెస్ట్ నెంబర్ 1 టు టెస్ట్ నెంబర్ 11 మనకి ఎప్పుడు సార్? ఫిబ్రవరి 12th నుంచి స్టార్ట్ అయ్యి రైట్ ఎప్పటి వరకు ఉంటుంది? ఇది ఏప్రిల్ 23rd వరకు ఉంటుంది. ఏప్రిల్ 23rd. టైమింగ్స్ ఏంటి సార్? ఇది 2:30 to 4:30 PM. రైట్, అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ యాప్లో ఉంటుంది. రైట్, ఎగ్జామ్ అయిపోయాక అది చెప్తాను, దాని గురించి చూద్దాం. ఒకసారి ఎగ్జామ్స్ చూడండి ఏమేమి ఉంటాయి చూద్దాం. ఫస్ట్ ఎగ్జామ్ మేజర్ సబ్జెక్ట్, అంటే ఎక్కువ వాస్ట్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ తీసుకుంటాం. మోడర్న్ ఇండియన్ హిస్టరీ, మొత్తం హిస్టరీ కాదు, మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే. దెన్ వి హ్యావ్ జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డైలీ సైన్స్. దీని నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. డైలీ సైన్స్ అంటే ఎన్సీఆర్టీ కానీ పిఐపి కానీ ఇవన్నీ కవర్ అవుతాయి దాంట్లో. జనరల్ సైన్స్ ఎస్ఎన్టీ. చూడండి, ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ. సో హిస్టరీ రిలేటెడ్గా 2 ఎగ్జామ్స్, ఇది హిస్టరీనే, ఇది హిస్టరీనే. జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఫిబ్రవరిలో మీకు ఒక మేజర్ సబ్జెక్టు, ఒక పెరిఫెరల్ సబ్జెక్టు కవర్ అయిపోతుంది. 2 పెరిఫెరల్ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. అంటే ఫిబ్రవరిలో మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి యువర్ టోటల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మెడివియల్ హిస్టరీ, దాంతోపాటు జనరల్ సైన్స్ విచ్ ఇంక్లూడ్స్ డైలీ సైన్స్, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 3 సబ్జెక్ట్స్ మీకు ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతాయి. సార్ దీని మీద మళ్ళీ రివిజన్ చేసుకోవాలి కదా, వస్తున్నా. రివిజన్ ఎట్లా చేయాలో కూడా నేను చెప్తా. ఓకేనా? సో ఇది ఫిబ్రవరిలో కవర్డ్. నౌ కమింగ్ టు మార్చ్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ who are writing UPSC prelims. March is extremely important month. See, March test 5, 6, 7, right, and 4, 5, 6 and 7. Indian geography, Indian polity governance, ecology environment, Indian economy and economic survey. See, March 26th పెట్టాం. ఎకనామిక్ సర్వే ఫిబ్రవరిలో అయిపోతుంది, మనకు వచ్చేస్తుంది. సో మీకు టోటల్గా ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ గవర్నెన్స్, ఎకాలజీ ఎన్విరాన్మెంట్ మరియు ఎకానమీ అండ్ ఎకనామిక్ సర్వే మార్చ్లో 4 టెస్టులు కవర్ అవుతున్నాయి. చూడండి సార్ ఏమేమి కవర్ అవుతున్నాయి మార్చ్లో. మార్చ్ 2025లో 3 మెయిన్ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. 3 మెయిన్ సబ్జెక్ట్స్ ఏవవి? ఇండియన్ జియోగ్రఫీ, రైట్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, పాలిటీ అని రాస్తాను, గవర్నెన్స్, రైటా. ఇండియన్ చాలా ఇంపార్టెంట్, ఎకానమీ మరియు ఎకనామిక్ సర్వే మరియు బడ్జెట్. చూడండి, ఇది 3 మెయిన్ సబ్జెక్ట్స్. దీంతో పాటు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ పెరిఫెరల్ సబ్జెక్ట్. చూడండి, ఇక్కడ ఒక పెరిఫెరల్ 2 పెరిఫెరల్ సబ్జెక్ట్స్. ఇక్కడ మెయిన్ హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఫిబ్రవరిలో. ఇక్కడ 3 మేజర్ సబ్జెక్ట్స్, ఒక పెరిఫెరల్ సబ్జెక్ట్ కదా. మళ్ళీ దీన్ని ఎట్లా రివైజ్ చేయాలి సార్, నాకు మీరు ఏం చెప్పట్లేరు, ఇగో వస్తుంది, టెన్షన్ లేదు, సబరు. ఇదిగోండి, ఏప్రిల్ 8, 9, 10, 11 4 టెస్టులు ఉన్నాయి కదా. ఏప్రిల్ 22కి 2025 ఆర్ట్ అండ్ కల్చర్ చదువుతారు. ఆర్ట్ అండ్ కల్చర్ చదివేటప్పుడు హిస్టరీ రివిజన్ అయిపోతుంది, ఏన్షియన్ మెడివల్ హిస్టరీ రివిజన్ అయిపోతుంది. ఓకేనా? సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్ చదువుతారు. సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్ చదివేటప్పుడు మళ్ళా ఎకానమీ రివిజన్ అవుతుంది. ఓకేనా?
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చదువుతారు. ఇది సెపరేట్ టాపిక్. సో అయ్యో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, రిలేషన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయిపోయిందా సార్? నా 9th టెస్ట్ మళ్ళీ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ కూడా ఉంటుంది. ఇక్కడే జాగ్రఫీ త్రూ మ్యాప్స్, ఇక్కడే జాగ్రఫీ త్రూ మ్యాప్స్ అనేది మనకు వస్తుంది. అంటే మళ్ళీ 9th ఏప్రిల్ రోజు మార్చ్ 5వ తారీఖు అయిన ఇండియన్ జాగ్రఫీ రివిజన్ చేసుకుంటారు. దాంతోపాటు వరల్డ్ జాగ్రఫీ కూడా చదువుతారు. అంటే మీకు ఏప్రిల్‌లో ఒక్కసారి మీరు గమనిస్తే పైన సబ్జెక్ట్స్ రివిజన్‌తో పాటు కొత్తవి కూడా వస్తాయి. వరల్డ్ జాగ్రఫీ కొత్తది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొత్తది. కరెక్ట్ సార్? ఏప్రిల్‌లోనే కరెంట్ అఫైర్స్ మీద ఒక ఎగ్జామ్ ఉంటది. అప్పుడు ఎకానమీ రివిజన్ అవుతుంది, పాలిటీ రివిజన్ అవుతుంది, ఎన్వైరన్మెంట్ రివిజన్ అవుతాయి, ఇన్నోవేషన్ కూడా. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ అయిపోతుంది. అంటే ఇండియన్ పాలిటీ రివిజన్ చేసుకుంటారు, ఎకానమీ మళ్ళీ రివిజన్ చేసుకుంటారు, రైట్? మన సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ చేసుకుంటారు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎకానమీ, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, ఎన్వైరన్మెంట్ కూడా రివిజన్ చేసుకుంటారు. కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 23కి ఒక ఎగ్జామ్ ఉంది మళ్ళీ. ఇప్పుడు డిఫెన్స్ అంటే పైన అన్ని కవర్ చేయలేనివన్నీ చూస్తున్నా. డిఫెన్స్, స్పోర్ట్స్, పర్సన్స్, అవార్డ్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది చూడండి, ఇక్కడేమో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని పెట్టా, ఇక్కడేమో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని పెట్టా. ఎందుకు నేను రేషనల్లీ డిజైన్డ్ షెడ్యూల్ అని చెప్పాను అర్థమవుతుందా మీకు? అంటే మీ యొక్క ప్రిపరేషన్ ఈ షెడ్యూల్ ప్రకారంగా నమ్మి ముందుకెళ్తే రివిజన్ అవుతుంది, లెర్నింగ్ అవుతుంది, రీలెర్నింగ్ అవుతుంది, కొత్త విషయాలు తెలుసుకుంటారు, కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ విత్ రివిజన్ మళ్ళా. సార్ అంతా బానే ఉంది గానీ సీసాట్ సార్, హమ్‌కో క్యా కర్నా హై సార్ సీసాట్? మీరు ఎప్పుడైతే చదువుతూ ఉన్నారో సీసాట్‌కి రోజు 1 అవర్ ఇవ్వాలి. ఇది నా రిక్వెస్ట్. సీసాట్‌కి కావాలని చెప్పేసి నేను ఎగ్జామ్స్ ఎందుకు పెట్టలే అంటే మీ మొరేల్ డౌన్ చేయకుండా ఉండడానికి. సీసాట్ అందుకే ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లోనే ఉంటుంది. 12, 13, 14, 15 ఈ 4 ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో పేపర్ 1 మరియు పేపర్ 2 2 వస్తాయి. ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఉంటుంది. అందుకే చూడండి సీసాట్ 100 + 80 క్వెషన్స్. 100 + 80 క్వెషన్స్. 80 వచ్చేసి సీసాట్. జనరల్ స్టడీస్ వచ్చేసి 100. 100 + 80 క్వెషన్స్. అంటే ఇక్కడ ఫుల్ లెంగ్త్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో సీసాట్ ఇక్కడ కవర్ అయిపోతుంది. మీకు ఆల్మోస్ట్ 200 ఎంత 160, 160 320 క్వెషన్స్ అనుకుంటా కవర్ అయిపోతాయి. 320 క్వెషన్స్ కవర్ అయిపోతాయి ఇక్కడ. మళ్ళీ దీంట్లో 40 ఇంగ్లీష్ ఉంటది. 40 కాంప్రహెన్షన్ ఉంటది. 40 రీజనింగ్ ఉంటుంది. 40 + 40 ఈ రేషియో కూడా ఉంటది మనకి మళ్ళీ. మళ్ళీ నేను ఈ 40లో ఈసారి ఎందుకో నాకు డెసిషన్ మేకింగ్ మీద ఒక 3, 4 క్వెషన్స్ అడుగుతాడేమో అనిపిస్తుంది. అవి కూడా యాడ్ చేశాము. సో ఎక్స్‌పర్ట్స్ తోని రెడీ అయిన ఈ షెడ్యూల్, ఎక్స్‌పర్ట్స్ ద్వారా రెడీ అవుతున్న ఈ క్వెషన్ పేపర్‌లు మీకు చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ ద రేషనల్ బిహైండ్ ఎక్స్‌ప్లెయినింగ్ మీ షెడ్యూల్ బై టేకింగ్ దిస్ మచ్ టైమ్. ఇంత టైం నేను ఎందుకు తీసుకున్నానంటే మీకు తెలియాలి. ఇంత ఎందుకు అనౌన్స్ చేశానంటే మీకు తెలియాలి. మీరు ఇప్పటి నుంచే ఈ షెడ్యూల్‌కి అనుకూలంగా మీ ప్రిపరేషన్ చేసుకుంటారని. ఈ షెడ్యూల్‌కి అనుకూలంగా మీ ప్రిపరేషన్ చేసుకోండి. ఇట్స్ మై రిక్వెస్ట్. సో మీకు రివిజన్ అవుతుంది, సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి, రివిజన్ అయిపోతుంది, మళ్ళీ ఫుల్ లెంగ్త్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో సీసాట్ కవర్ అవుతుంది. ఈ 15 ఎగ్జామ్‌లలో మొత్తం 18, 20 ఎంసీక్యూస్ మీరు నేర్చుకుంటారు. ఎన్ని నేర్చుకుంటారు సార్? 18, 20 ఎంసీక్యూస్ అంటే 18, 20 ఈ 18, 20 ఎంసీక్యూస్‌లో మనకి ఎంత సార్? 1500 ఎంసీక్యూస్ వచ్చేసి జీఎస్, 320 ఎంసీక్యూస్ వచ్చేసి సీసాట్. మళ్ళీ దీనికి రిటన్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. రైట్? వీడియో ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటది. ఇంకేం కావాలండి? ప్రిలిమ్స్ పాస్ అవుతారు. ఖచ్చితంగా అయిపోద్ది మీది. జస్ట్ కాన్సంట్రేట్ ఆన్ వాట్ వి ఆర్ డూయింగ్. మన షెడ్యూల్ ఒక్కటి ఫాలో అవ్వండి. సార్ వేరే టెస్ట్ సిరీస్ తీసుకోమంటారా? తీసుకోండి. నేనేం వద్దని చెప్పా. తీసుకోండి. అది కూడా యాడ్ ఆన్ ఉండాలి. కానీ ఈ షెడ్యూల్‌కి మీరు ప్రతిరోజు 8 అవర్స్ ఇవ్వండి. ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ప్రతిరోజు అంటే ఈ రోజు నుంచి ప్రతిరోజు 8 గంటలు ఈ షెడ్యూల్‌కి ఇవ్వండి. మిగతా టైంలో మీ ఇష్టం. ఆప్షనల్ చదువుతారా? ఎథిక్స్ చదువుకుంటారా? వేరే టెస్ట్ సిరీస్ రాస్తారా? మీ ఇష్టం. ప్రతి వెడ్నెస్‌డే 2:30 నుంచి 4:30 వరకు ఎగ్జామ్ ఇవ్వాలి. మరి ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఉంది కదా సార్ అంటే ఫుల్ లెంగ్త్ టెస్ట్ వచ్చేసి మార్నింగ్ కూడా ఉంటది సార్ ఎగ్జామ్. ఫుల్ లెంగ్త్ టెస్ట్ టైమింగ్స్ ఏంటి సార్ అంటే మనకి మార్నింగ్ 9:30 ఏఎంకి పేపర్ 1 మరి మధ్యాహ్నం 2:30 పీఎంకి పేపర్ 2 ఉంటది.
ఫుల్ అండ్ టెస్ట్. ఓకే. మీకు ఆన్‌లైన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ యాప్ ద్వారా మీకు ఈ క్వెషన్ పేపర్స్ అన్నీ గూడాను మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఆఫ్‌లైన్ గూడా చేద్దాం అనుకుంటున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. నేను మీకు వివరాలు చెప్తాను. బట్ ఈ వీడియోలో ఆన్‌లైన్ రిలేటెడ్‌గానే ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఆ ఉద్దేశంలో తీసుకొని రావడం జరిగింది. మీకు ఇంకేమైనా సందేహాలున్నా రైట్? ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు ది షెడ్యూల్ గాని, రిలేటెడ్ టు ది టెస్ట్ సిరీస్ గాని, రిలేటెడ్ టు ఎనీథింగ్ గాని, ఏ కోర్స్ రిలేటెడ్ అయినా, ఈ కోర్సే కాదు వేరే కోర్స్ రిలేటెడ్ అయినా ఏమైనా డౌట్స్ వచ్చినా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి ఫోన్ చేయండి. ఐ విల్ బి హ్యాపీ టు ఆన్సర్ వెనెవర్ ఐ యామ్ ఫ్రీ. కాల్ చేయకపోతే, లిఫ్ట్ చేయకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టేసేయండి. చాలా ఈజీగా ఉంటది నాకు. రిప్లై ఇచ్చేస్తాను లేదా వాయిస్ మెసేజ్ ఇచ్చేస్తాను. సో దట్ మీకు నాకు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉంటది. సో ఎవరైతే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో మీకో బొనాన్జా. ఎందుకు సార్ ఆ బొనాన్జా అంటే మీరు యూపీఎస్సీకి సెపరేట్‌గా కొద్దిగానే చదవాల. మీరు ఆల్రెడీ టీజీపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి చదువుకొనున్నారు. ఆల్రెడీ 80% మీ ప్రిపరేషన్ అయిపోయింది. మీరు అదే ప్రిపరేషన్ ఇంకొక 4 మంత్స్ కంటిన్యూ చేస్తే యూ విల్ డెఫినెట్‌లీ క్వాలిఫై ప్రిలిమ్స్ యూపీఎస్సీ 2025. ఐ వాంట్ ఎవ్రీవన్ టు అచీవ్ సక్సెస్ ఇన్ their life. This is a video made to launch UPSC test series. Thank you very much. I'll see you all in my next class, in my next video. Till then, happy learning. Thank you very much. Jai Hind.